Hallelujah. Hallelujah. How many of you are happy today this morning? ఎంతమంది ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఆనందంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. Let's praise God. Hallelujah. దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I thank God for me to stand before you all. నన్ను మీ ముందు నిలబెట్టిన నా దేవుణ్ణి మొట్టమొదటిగా మహిమపరుస్తున్నాను. And I thank to special pastor Elia Manchaji who has given me this chance to preach in your church. మరియు నన్ను ఇక్కడ నిలబెట్టడానికి నాకు ఒక సౌకర్యాన్ని కలిగించినటువంటి పాస్టర్ మంచా ఏలియా గారికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. And especially thank to Brother John Mancha through whom I came here. నేను ఇక్కడికి రావడానికి కారకుడైనటువంటి జాన్ మంచా గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. But not through John Mancha, I think I came through Holy Spirit. Hallelujah. నేను ఇక్కడికి జాన్ మంచా ద్వారా రాలేదు, కానీ పరిశుద్ధాత్మని ద్వారా వచ్చాను. చప్పట్లు కొడదాం. Praise the Lord. హల్లెలూయా. Before I start my message, I would like to say you something. నేను ఈ వాక్యాన్ని మొదలు పెట్టే దానికంటే ముందుగా నేను కొంత చెప్పాలనుకుంటున్నాను. When I came in Andhra, I saw that the climate is different. నేను ఈ ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు ఈ వాతావరణము మా యొక్క వాతావరణానికి వ్యత్యాసం ఉంది. Food is different. మా యొక్క అన్నానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అన్నానికి వ్యత్యాసం ఉంది. Language is different. మా యొక్క భాషకి మీ యొక్క భాషకి వ్యత్యాసం ఉంది. So many things are different. చాలా కార్యాలకు వ్యత్యాసం ఉంది. But our Jesus is same here, there and everywhere. ఇన్నిటికి వ్యత్యాసం ఉన్నప్పటికీ యేసయ్య మాత్రం అక్కడ ఇక్కడ ఒకడే. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Dear brothers and sisters, Jesus loves you. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. We are the chosen people of Jesus. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము. When we see the world, there are many people who don't see this day. ఈ లోకంలో మనము చూస్తే చాలా మంది ఉన్నప్పటికీ వారు ఈ దినాన ఇక్కడ లేరు. But we are the chosen people. We are still alive and we are the worship the Lord. Hallelujah. కానీ మనమైతే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము గనుక ఈ రోజు మనము దేవుని ఆరాధిస్తున్నాము. దేవునికి స్తోత్రం. Because Jesus loves us. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. In the Bible there is written in the John chapter 3 verse 16, there is written that God so loved the world that he gave his only begotten son, that whoever believe on him should not perish, have everlasting life. ఎందుకంటే బైబిల్లో యోహాను సువార్త 3:16 రాయబడిన రీతిలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారు రక్షించబడతారు అని వాక్యం చెప్తుంది. Because he loved us. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. But this is our time to love him. Hallelujah. కానీ ఇది మన సమయము, మనం ఆయనని ప్రేమించుటకు. దేవునికి స్తోత్రం. Can we give big clap to Jesus? మనం ఒక గట్టిగా చప్పట్లు కొడదామా? Really, I am so happy to see you all in this place. నిజంగా మీ అందరిని ఈ స్థలంలో ఈ విధంగా చూడటం అనేది నేను చాలా ఆనందిస్తున్నాను. It's glad to me to be with you all here. నేను మీతో ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఇక్కడ మిమ్మల్ని చూస్తూ. Before 20 days I doesn't know that I will become here or not. 20 రోజుల క్రితము నేను ఇక్కడికి వస్తాను అని, నేను ఈ రోజు ఈ విధంగా ఉంటానని నేను ఎప్పుడు ఆలోచించలేదు. But I doesn't know that God has brought me within 20 days. Hallelujah. దేవునికి స్తోత్రం. నేను ఈ రోజు కానీ ఇంత తొందరగా దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వస్తాడని, 20 రోజుల తర్వాతనే ఇంత తొందరగా తెస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. దేవునికి స్తోత్రం. We think about tomorrow. మనము రేపటి గురించి ఆలోచిస్తాం. But Jesus think about more things in our futures also. కానీ మనము రేపటి గురించి ఆలోచిస్తాం, కానీ యేసు ప్రభువారు మాత్రం ఇంకా రేపటి గురించే కాదు, ఇంకా ముందుగుండే భవిష్యత్తు గురించి దేవుడు ఆలోచిస్తాడు. Jesus did not come to destroy anything. యేసు ప్రభువారు మనల్ని ఏది కూల్చటానికి రాలేదు ఈ లోకానికి. He came to the world to make us good. ఈ లోకానికి ఆయన మనల్ని మంచిగా మార్చడానికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When the love of Christ comes in our life will be changed. దేవుని ప్రేమ మన జీవితంలోనికి వస్తుందో, ఎప్పుడైతే వస్తుందో మన జీవితం అనేది మారిపోతుంది. Bible says we are the weak peoples. బైబిల్ చెప్తుంది మనము చాలా బలహీనులమని. In Romans chapter 8:26 there is written that, రోమ పత్రిక 8:26 తీయండి ఒకసారి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Here we can see the Bible says we are the weak person. బైబిల్ చెప్తుంది మనం చాలా బలహీనులమని. God said, I will give you my spirit.
కానీ మనం బలహీనులమై ఉన్నాము గనుక దేవుడు అంటున్నాడు నా ఆత్మను నీకు ఇస్తానని. When Holy Spirit comes in us, we become powerful, we become strong. పరిశుద్ధాత్ముడు మన మీదకి ఎప్పుడైతే వస్తాడో, మనలోనికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తామో మనం బలహీనులుగా ఉండము, బలవంతులుగా ఉంటాము. దేవునికి స్తోత్రం. Shall we praise God? Hallelujah. దేవుని మహిమపరదమా. హల్లెలూయా హల్లెలూయా. Because man's spirit has some limitations. ఎందుకంటే మన యొక్క మానవులుగా మన యొక్క ఆత్మకు కొన్ని యొక్క పరిధులు ఉన్నాయి. Man's spirit thinks very small. మన యొక్క మానవులుగా మన యొక్క మనస్సు ఏమి ఆలోచిస్తుందంటే కొంచెము మాత్రమే ఆలోచిస్తుంది, చిన్న వాటికి మాత్రమే. When Holy Spirit comes us, our think becomes bigger. కానీ పరిశుద్ధాత్ముడు మనలోనికి ఎప్పుడైతే వస్తాడో మన యొక్క ఆలోచన అనేది పెద్దగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. దేవునికి స్తోత్రం. When Brother John was worshiping, I felt the Spirit of God among you all. ప్రియ సహోదరుడు జాన్ మంచ ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నాడో ఇందాక నేను పరిశుద్ధాత్మ యొక్క సన్నిధానాన్ని మీ అందరి మీద నేను చూశాను. I was enjoying the Holy Spirit. Presence of the Holy Spirit. ఆత్మతో అనగా పరిశుద్ధాత్మని సన్నిధానంలో నేను కూడా ఏకమయ్యాను మీతో పాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I was telling that man's spirit has some limitations. మనం చెప్పుకున్న విధంగా మానవుని యొక్క ఆత్మకు కొన్ని పరిధులు ఉన్నాయి. Men will ask God, God give me cycle, I want cycle, God give me this, God give me this. మానవుడిగా మనము దేవుణ్ణి అడిగేది ఏంటంటే దేవా నాకు సైకిల్ ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడుగుతాం. But we don't know God want to give us a car. కానీ దేవుడు మనకు కారు ఇవ్వాలని అనుకునేది మనకు తెలియదు. Our thinking is very small. మన యొక్క ఆలోచన అనేది చిన్నది. We are thinking about the car only, with cycle only. కానీ మనమైతే ఎప్పుడు సైకిల్ మాత్రమే చాలు, సైకిల్ మాత్రమే చాలని మనం ప్రార్థన చేస్తాం. But we have to think big. Hallelujah. కానీ మనమైతే ఒక పెద్ద వాటి మీద మన దృష్టి ఉంచే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Because our God is an almighty God. మన దేవుడు సర్వశక్తిమంతుడు కనుక, because he can do everything. ఆయన ఏదైనా చేయగలడు. We are struggling in our life. మన జీవితంలో మనం కొన్ని కష్టాల చేత బాధల చేత బాధపడుతూ ఉండొచ్చు. We don't know what to do, what we will have tomorrow, what we will go, where we will go. మనం అనుకోవచ్చేమో మనం ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేసి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. My topic is we should live in unity. నా యొక్క ప్రసంగము, నా యొక్క టాపిక్, ఈ యొక్క అంశం అనేది మనము ఏం చేయాలంటే మనము ఐక్యత కలిగి ఉండాలనేది నా యొక్క అంశం. Shall we read 1 Corinthians chapter 1 verse 10? మనం ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి మొదటి కొరింథీయుల పత్రిక 1 Corinthians chapter 1 verse 10. మొదటి అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెను, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నదులై ఉండవలెననియు నేను ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఓకే, చాలండి. Here we can see that Paul, he is telling to us, I appeal you brothers by the name of our Lord Jesus Christ, that all of you agree and that there will not be divisions among you, that you be united in same mind and same judgment. Hallelujah. Hallelujah. He is telling us to live up in unity. ఆయన వేడుకొనుచున్నాడు ఏంటంటే మనందరము ఐక్యత కలిగి ఉండమని. Unity starts from our family. మనకు ఐక్యత అనేది మన కుటుంబం నుంచి మనకు మొదలు కావాలి. Husband should have unity with his wife. భర్త భార్యతో ఐక్యత కలిగి ఉండాలి. And wife should have unity with his husband. భార్య భర్తతో ఐక్యత కలిగి ఉండాలి. And children should have unity with their parents. పిల్లలు తన యొక్క తల్లిదండ్రులతో ఐక్యత కలిగి ఉండాలి. When they become one mind, వారందరూ ఏకభావమునకు ఎప్పుడైతే వస్తారో, when they pray with the one mind, వారందరూ ఏక మనసుతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, Holy Spirit will come and will fulfill all needs of the family. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి వారి అవసరతలన్నింటినీ తీర్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We are not living in unity. మనము ఈ రోజులలో ఐక్యత అనేది లేకుండా ఉన్నవారిగా ఉన్నాము. If our dad says
come in the church, we will not go. Dad, I have some work. Let me do that work. You go, I will come. ఒకవేళ మన నాన్న ఏమన్నా మనం చర్చికి వెళ్దాంపా అని పిల్లోడితో అన్నాడు అనుకో, పిల్లవాడితో ఆడంటాడు, నో డాడ్ నాకు వేరే పని ఉంది, ఇప్పుడేం చర్చి కాదులే అనేసి అంటున్నారు. But we should obey the dad's words. కానీ మనమైతే నాన్నగారి యొక్క మాటను ఆలకించాలి, వాటి ప్రకారం చేయాలి. If our dad says, let's come to the church, then we should say, yeah dad, shall we will go to the church. మన నాన్న ఎప్పుడైనా చర్చికి వెళ్దాంపా, సంఘానికి వెళ్దాంపా అంటే మనం ఏం చెప్పాలంటే, అవును నాన్న సంఘానికి వెళ్దాం పదా అనేసి నాన్నతో పాటు సంఘానికి రావాలి. Means we should have unity in our family. అంటే మన యొక్క కుటుంబముతో మనకు ఐక్యత కలిగి ఉండాలి. We should have unity in our church. మన సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. We should have unity with our pastor. మన యొక్క సేవకునితో ఐక్యత కలిగి ఉండాలి. And the main thing, we should have unity with the Holy Spirit. Hallelujah. అన్నిటికంటే పరిశుద్ధాత్ముడితో ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Thank you Jesus. Paul says, my brothers, my sisters, my dear brothers, I am appealing you in the name of Jesus. Please live in unity. పౌలు గారు అంటారు, నా ప్రియ సహోదరులారా నేను మిమ్మల్ని అందరినీ వేడుకొనుచున్నాను ఐక్యత కలిగి ఉండండి అనేసి. Unity brings power. ఐక్యత అనేది బలాన్ని చేకూరుస్తుంది. Unity brings strength. ఐక్యత అనేది ఒక బలాన్ని అనుగ్రహిస్తుంది. See, we are here in unity. మనం ఇక్కడ అందరం ఉన్నాము, కానీ ఐక్యత కలిగి ఉన్నాము. Bible says, where is a day 2 or 3 gather, I will be there. బైబిల్ చెప్తున్న విధముగా ఎక్కడైతే 2-3 కలిసి నా నామాన్ని ఆరాధిస్తారో నేను అక్కడ ఉంటాను అని. But we are the so many thousands we are here. We praise God to His presence is among us. ఇక్కడ కానీ మనం 2 లేము 3 లేము కొన్ని వేల మంది ఉన్నాము. ఇందును బట్టి దేవుని మహింపడదాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానం ఇక్కడ ఉంది. హల్లెలూయా. Really, our God is Almighty God. దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు. He can do very big things in your life. ఆయన మన జీవితంలో పెద్ద కార్యాలను చేయగలడు. As you come, you will not go back same. నీవు వచ్చిన విధంగా అదే విధంగా నువ్వు ఆయన దగ్గర నుంచి వెళ్ళలేవు. You will go back with your testimony. నీవు ఎంటీగా వస్తే, నీవు ఏ డబ్బు లేకుండా ఆయన దగ్గరికి వస్తే, నీవు ఉత్త చేతులతో వస్తే, నీవు చేతులు నిండా పట్టుకొని వెళ్ళిపోతావు ఆయన దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Really very big thing for me to stand before you all. మీ అందరి ముందు నిలబడటానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు పెద్దదిగా ఉంది. Paul says, love your neighbor, love your friend as a brother-in-law. పౌలు గారు చెప్తున్నారు, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని నీవు ప్రేమిస్తున్న విధంగా. When we live in our home, if our neighbor gets a big car or something big blessing, we will get jealous. మనం ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటి పక్కల ఆ పొరుగువారు ఏదైనా కార్ తెచ్చుకున్నారనుకో, కార్ తెచ్చుకొని వారి అబ్బో ఈ కార్ తెచ్చుకున్నాడు అన్నట్టుగా వాళ్ళ మీద మనం అసూయ చెందకూడదు. We should not be jealous. మనం అసూయ చెందకూడదు. But we should happy. మనం వారిని బట్టి ఆనందించాలి. But then we should pray to God. God, he has a Maruti car. God, I believe you are going to give me a Scorpio. దేవునికి స్తోత్రం. దేవా నాకు ఈ పొరుగువానికి మారుతి కారు ఇచ్చావు, కానీ నీవు నాకు స్కార్పియో కారు ఇవ్వబోతున్నావు అనాలి. దేవునికి స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Bible says to seek the kingdom of God and things will come before you. నీ బైబిల్ చెప్తుంది, మొదటిగా దేవుని రాజ్యాన్ని నీ వెతుకుము, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అనేసి. But we are being before the things, not before the God. కానీ మనము దేవుని రాజ్యం ఎదుట పరిగెత్తకుండా ఎంతసేపు మనకు కావాల్సిన అవసరతల కోసం పరిగెడుతున్నాము. We think that kingdom of God will come before us. మనము అనుకుంటున్నాము దేవుని యొక్క రాజ్యము మన ముందు వచ్చేసిందని. It's not like that. కానీ అది ఆ విధంగా కాదు. Kingdom will not come before you. దేవుని రాజ్యం నీ ముందుకు రావడం కాదు. We have to go to the kingdom of God. మనకై మనము దేవుని రాజ్యం దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. Hallelujah. 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 We have to seek the kingdom of God. మనము దేవుని రాజ్యాన్ని చూసేవారిగా ఉండాలి. Things will before come you. మనం దేవుని రాజ్యాన్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకు కావాల్సిన అవసరతలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Let me tell you something about my life. జీవితంలో దేవుడు చేసిన ఒక కార్యాన్ని చెప్పనివ్వండి. I belong to Sikh family. నేను సిక్కుల ఫ్యామిలీకి, సిక్ కుటుంబంలో నాకు చెందిన వాడను.
And I have 3 elder sisters like Brother John. జాన్ కి ఉన్న విధంగానే నాకు 3 అక్కలు ఉన్నారు. He is on 4th number and I myself is also on 4th number. జాన్ కూడా 4వ వ్యక్తి తన కుటుంబంలో, నేను కూడా 4వ వ్యక్తినే. Hallelujah. హల్లెలూయా. Let me tell you the thing. When I born in my family, a 6-month-old baby, so many sickness and so many problems came upon me. నేను మా యొక్క కుటుంబంలో నేను జన్మించినప్పుడు 6 నెలల తర్వాత చాలా అనారోగ్యత నా మీదకి వచ్చింది. My parents were very happy that we got a baby son. 3 తర్వాత ఒక మేల్ చైల్డ్ ని పొందినందుకు మా యొక్క కుటుంబస్తులు చాలా ఆనందపడ్డారు. మేము మగ పిల్లోని కన్నాము, మగ పిల్లోని నాకు పుట్టాడు అన్నట్టుగా. But they doesn't know that their happiness will be only for some time. కానీ వారు ఎప్పుడు ఊహించలేదు వారు పడుతున్న యొక్క సంతోషం అనేది కొన్ని రోజుల వరకే మిగులుతుంది అని. You know what happened? ఏం జరిగిందో తెలుసా? When I was 6-month-old, నేను 6 నెలల వ్యక్తిగా ఉన్నప్పుడు, బాబుగా ఉన్నప్పుడు somebody did some black magic on me. నా మీద కొందరు మంత్రాలు, కొన్ని యొక్క బ్లాక్ మ్యాజిక్ మంత్రాలు అనేది చేయడం జరిగింది. I got demons attacked on me. అప్పుడు నా మీద దెయ్యపు శక్తులు నన్ను శోధించేవి, నా మీద నన్ను అటాక్ చేసేవి. I got tumor in my stomach. నా కడుపులో నేను కొన్ని గడ్డలను పొంది ఉన్నాను. And that time my dad was Baba. నేను ఆ కడుపులో గడ్డలను పొందినప్పుడు మా నాన్నగారు బాబా. He used to be some wrong things to the peoples. ఆయన ఇతర వ్యక్తులకు, ఆయన బాబా గనుక ఇతర వ్యక్తులకు చాలా కొన్ని మంత్రాలు, తంత్రాలు, ఆ విధంగా కొన్ని కార్యాలు చేసేవాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dad taken me to many places. మా నాన్నగారు నన్ను చాలా స్థలాలకు తీసుకొని వెళ్ళాడు. Today this temple, tomorrow this temple, like that. He has taken me to many places. ఈ రోజు ఇక్కడికి పోదాం, రేపు అక్కడికి పోదాం అన్నట్టుగా మా నాన్నగారు నన్ను చాలా ప్రదేశాలకు తిప్పాడు. Even my dad sold our home. There was big home like that. This much church. మన చర్చి ఎంత పెద్దగా ఉందో అంత చర్చి అంత పెద్ద ఇల్లు మాకు ఉండేది. కానీ నా యొక్క గడ్డలను బట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నట్టుగా మా నాన్నగారు ఆ యొక్క ఇంటిని అమ్మేయడం జరిగింది. When my dad taken me to hospital, that doctor said child is very small, 6-month-old baby. So there is a nurse. If we operate, that nurse will cut and he will die. నన్ను మా నాన్నగారు హాస్పిటల్ కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు, ఇతను చాలా చిన్నవాడు, పసిపిల్లోడు, అందుకోసం ఇతనికి మాత్రము మనం ఆ గడ్డను తీసేయాలని కట్ చేస్తే అక్కడ ఊపిరితిత్తుల నుంచి ఉన్న నర్స్ అనేది అవన్నీ కట్ అయిపోతాయి కనుక ఇతను బతకడు అన్నాడు. My family, my mother and my dad began to cry. అప్పుడు నా యొక్క కుటుంబము, నా యొక్క మా నాన్నగారు, మా అమ్మగారు ఏడవడం మొదలు పెట్టారు. They lost their hope. వారి యొక్క నిరీక్షణను కోల్పోయారు. They moved to another city. వారు వేరొక సిటీకి తరలిపోయారు. And we started to live in a rented home. అక్కడ వేరే సిటీలో మేమప్పుడు వేరొక రెంట్ కు ఒక ఇంటిని తీసుకొని నివసించే వాళ్ళము. There were nothing to eat. అప్పుడు మేము అలా ఆ విధంగా అన్ని అమ్ముకున్న తర్వాత మాకు ఏది ఉండేది కాదు తినడానికి కూడా. We had 4 plates and 4 glasses in our home only. అప్పుడు మా ఇంట్లో 4 ప్లేట్లు 4 గ్లాసులు మాత్రమే ఉన్నాయి. There was nothing to eat because everything my dad has given to Babas, given to hospitals, lakh rupees, so many lakhs he has given to the many places. అప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో మాకు ఏంటంటే, మాకు ఎందుకు అంత పరిస్థితి పట్టిందంటే, మాకు ఉన్న ఆస్తులన్నీ స్థలాలన్నింటినీ, చాలా స్థలాలు ఉండేవి, కానీ ఆ స్థలాలన్నింటినీ అమ్మేసి, ఇంటిని కూడా అమ్మేసి, అన్ని మా నాన్నగారు కొంతమంది బాబాలకి, కొంతమంది కొన్ని మంత్రాలు చేసేవారికి, హాస్పిటల్కి, వాటన్నిటికీ ఖర్చు పెట్టడం జరిగింది నా యొక్క ఆరోగ్యాన్ని బట్టి. But there was no healing. కానీ అక్కడ నేను ఎప్పుడు స్వస్థపడలేదు. When we were living in the rented home, మేము ఆ యొక్క అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పుడు my dad bought a rickshaw on installments. అప్పుడు మా యొక్క నాన్నగారు ఒక రిక్షా కొనుక్కొని, and he used to go and he used to do something. అన్న రిక్షాతో పనులు చేయడానికి ఎక్కడికో కొంత ప్రదేశానికి వెళ్ళేవాడు ఆ రిక్షా తొక్కుతూ. And when our neighbor came to know that their child is not good, he came to our home. మా గురించి తెలిసిన ఆ పొరుగు వ్యక్తి అతను వచ్చేసి మా ఇంటికి వచ్చేసి, నేను పడుతున్న, మా నాన్నగారు పడుతున్న యొక్క బాధను ఆయన వినేసి చూసేసి, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా అన్నాడు. He said to my dad, take your son to the church. ఆయన అప్పుడు మా నాన్నగారికి ఈ యొక్క బాబుని చర్చికి
తీసుకెళ్ళండి అని చెప్పాడు. My dad said, no, I will not take my son to the church. అయ్యో చర్చికా, నేను నా కుమారుడిని పంపించను చర్చికి అన్నాడు. But finally my dad got ready to go to the church. కానీ చివరికి మా నాన్నగారు చర్చికి వెళ్ళటానికి, చర్చికి నన్ను తీసుకెళ్ళటానికి ఓకే చెప్పాడు. He took me to the church and pastor prayed on me. మేము చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు నాకు ప్రార్థన చేశారు. When we enter in the church, my parents were telling me that they enter in the church, they got some peace, the peace which they didn't have in their life. అయితే నన్ను చర్చికి తీసుకెళ్ళినప్పుడు మా నాన్నగారు చర్చిలో అడుగుపెట్టినప్పుడు ఒక రకమైన సమాధానాన్ని ఆయన ఎప్పుడు తన జీవితంలో ఎన్నడూ అనుభవించని సమాధానాన్ని ఆయన పొందాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When pastor prayed on me, within 20 days I got full healing. పాస్టర్ గారు నా మీద చేతులుంచి ప్రార్థన చేయగా 20 రోజులలోనే నేను స్వస్థపడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. I had a tumor, big tumor. నా కడుపులో ఒక పెద్ద గడ్డ ఉన్నది. When we show our report to the doctor got shocked. What is that? How it happened? ఆ యొక్క గడ్డను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి, ఇదిగో నా యొక్క రిపోర్ట్ మళ్ళీ ఒకసారి నన్ను చెక్ చేయి అన్నట్టుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే డాక్టర్ ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Doctor was telling to my dad, your son will be died within 20 days. కానీ డాక్టర్ గారు ఇంతకు ముందు చెప్పారు, నీ కుమారుడు 20 రోజులలో చనిపోతాడు అనేసి. But I am still alive from 24 years with the word of God. కానీ ఈ రోజు నేను 20 రోజులకు చచ్చిపోతాడు అన్న వ్యక్తినైన నన్ను నా యేసయ్య తన వాక్యముతో ఈ రోజుకి 24 సంవత్సరాలుగా నన్ను నిలిపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. The God who has created you and me, He has the power to heal us. Doctor was unable to heal, but God was there. నిన్ను నన్ను కలుగు చేసిన దేవునికి శక్తి ఉన్నది మనల్ని స్వస్థపరచుటకు. అయితే డాక్టర్ అనుకోలేదు నేను ఆ విధంగా స్వస్థపడతానని. Praise the Lord. Praise the Lord. We are living in the rented home, but by the grace of God, now we have 2 churches and big home by the grace of God. Hallelujah. కానీ ఒకప్పుడు మేమైతే రెంట్ అద్దె ఇంటిలో నివసించాము. కానీ ఇప్పుడైతే మేము ఒక పెద్ద ఇంటిని పొందాము, 2 చర్చిలను కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. We have a rickshaw, you know. Now we have car, bike, scooter, Activa, so many vehicles there is in the church. కానీ మాకైతే అప్పుడు రిక్షా, కానీ ఇప్పుడైతే దేవుడు మాకు కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఇంకా కావాల్సిన అన్ని స్కూటీస్ ఉన్నాయి. ఆ విధంగా దేవుడు అన్నింటితో మమ్మల్ని దీవించాడు. His pocket is very big. దేవుని యొక్క జోబి అనేది చాలా పెద్దది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. His pocket is very big. దేవుని యొక్క జోబి చాలా పెద్దది. But we don't know how to put our hand in his pocket. కానీ మనకు తెలియదు దేవుని జోబులో ఎలా చేయి పెట్టాలో. We are asking from far. మనం దేవుని జోబు దగ్గరికి రాకుండా చాలా దూరంలో ఉండి మనం అడుగుతున్నాము. See, brother is there, cameraman. కెమెరా తీస్తున్నటువంటి సహోదరుడు ఉన్నాడు అక్కడ. How can I put a hand in his pocket? నేను ఏ విధంగా పెట్టగలను ఇక్కడ నుంచి అంత దూరం తన జోబిలో చెయ్యి. In our family, when a child asks to dad, I want 100 rupees, then what dad will do? మన యొక్క కుటుంబంలో ఒక కుమారుడు తన తండ్రిని, నాన్న నాకు 100 రూపాయలు కావాలి అంటే మనం ఏం చేస్తాం? He will throw the 100 rupees. Take. He will not do like that. అప్పుడు ఆ తండ్రి గారు తన జోబిలో నుంచి జోబిలో చేయి పెట్టి 100 రూపాయలు తీసేసి ఇక్కడ నుంచే ఇసిరేయడు. He will say, come my son here to me. ఆయన ఏమంటాడంటే, నీవు నా దగ్గరికి రా కొడుకా, నా దగ్గరికి రా కుమారుడా, నేను ఇస్తాను నీకు అంటాడు. దేవునికి స్తోత్రం. He will say, come to me and take how much you want. Put your hand in my pocket and take. ఆయన అంటాడు, నా దగ్గరికి రా, నా దగ్గరకు వచ్చి అడుగు, నీకెంత కావాలో, నా జోబులో చేయి పెట్టు, నీకెంత కావాలో తీసుకో అంటాడు. దేవునికి స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We all read Matthew chapter 7 verse 7. Ask, it will give it to you. Seek, you will find. Knock, it will open to you. అందరము చదివిన వారమే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును అనేసి. Anybody can read. ఎవరైనా చదవండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతకు వానికి దొరుకును. ఓకే. Here we can see that God telling that ask and it will given to you. Right?
ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. We are asking to God, God give me this, God give me this, I want this, I want this, I want this, but God wants from you something. మనం దేవుడిని అడుగుతున్నాము, దేవా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఇంకా ఏదో ఆశిస్తున్నాడు. See, we read this scripture and we will now read again another scripture, Luke chapter 6 verse 36 to 38. లూకా సువార్త 38. ఇయ్యుడి మీకు అప్పుడు ఇవ్వబడును. Here we can see in 38 verse, there is a written, give it well to you. ఈ యొక్క 36వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనేది రాయబడింది. We read Matthew chapter 7 verse 7. మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో చదివిన రీతిగా, but we don't read in Luke chapter 6 verse 38. Why? మనము అదైతే చదువుతున్నాం కానీ లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం మాత్రం చదవట్లేదు. ఎందుకు? We are asking to God, God give me this, God give me this, God, but God wants us to take something. కానీ మనమైతే ఎప్పుడు దేవా నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు అని అడుగుతున్నాం. ఎందుకంటే అక్కడ మత్తయి సువార్తలో, అక్కడ లూకా సువార్తలో రాయబడిన రీతిలో అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వాక్యాన్ని పట్టుకొని మనం ఆ విధంగా అడుగుతున్నాము. To getting something we have to give something. మనము కానీ ఇక్కడ మనం చదివిన రీతిలో చూస్తే మనం ఏదైనా పొందాలంటే దేవునికి మనం ఏదైనా ఇవ్వాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. How many of you want to become a giver? ఎంతమంది మీలో ఇచ్చేవారు కావాలనుకుంటున్నారు? What do you want to do? What do you like this or you like this? మీరు ఏది కావాలనుకుంటున్నారు? ఇచ్చేవారిగా కావాలనుకుంటున్నారా లేదా ఇలా తీసుకునే వాళ్ళ కావాలనుకుంటున్నారా? I want to become like a giver, not like beggar. నేను ఇచ్చేవారిలాగా కావాలని నేను అనుకుంటాను, కానీ ఇట్లా అడుక్కునే వారిలాగా కాదు. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. we are the children of Almighty God. మనము సర్వశక్తులకు దేవుని యొక్క పిల్లలము. We are not the children of Satan. We are not children of beggar. అడుక్కుండే వాళ్ళకు సాతాను యొక్క పిల్లలము కాదు. We are the chosen people of Christ. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలము. If you want to something from God, you have to give something to God. నీకేమన్నా దేవుని దగ్గర నుంచి పొందాలనుకుంటే నువ్వు ముందు దేవునికి ఇవ్వాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. In our family, when we get some needs like sugar, shampoo, some kind of things, when we need our family, what we will do? We will go to the shop. మన కుటుంబంలో మనం నివసిస్తున్నప్పుడు మామూలుగా మనకేమన్నా కావాలనుకో, ఏమన్నా అవసరం పడిందనుకో, లేదా పంచదార లేదంటే ఇంకేమైనా షాంపూ గానీ ఇలా ఏదైనా అవసరమైందనుకో, మనం ఏం చేస్తాము? కొట్టుకెళ్తాం. When we go to the shop, if we stand silently, that shopkeeper will not know we are thinking and what we need. మనం షాప్ దగ్గరికి, కొట్టు దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా నిలబడ్డాం అనుకో, ఆ షాప్ లో ఉండేవాడికి, షాప్ లో ఇచ్చేవాడికి ఏం తెలియదు, వీడు ఎందుకోసం వచ్చాడు, వీడికి ఏం అవసరం అనేసి. We have to say him, brother, 1-2 kg sugar, 1 packet shampoo. కానీ మనం షాప్ దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా ఉండకుండా మనం ఏదైనా అడగాలి ఫస్ట్ ఆ షాప్ లో పనిచేసే వ్యక్తితో. బ్రదర్, నాకు సహోదరుడా నాకు అది షాంపూ కావాలి, లేదా సహోదరుడా నాకు అది పంచదార కావాలని అడగాలి. But for taking shampoo, we have to do something. మనం ఆ షాంపూ ఆ యొక్క కొట్లో నుంచి తీసుకోవాలంటే మనం ఏదైనా కొద్దిగా చెయ్యాలి. We need to put our hand in pocket and we have to give money to him. అప్పుడు ఆ షాంపూ మనం తీసుకోవాలంటే మన జోబులో మన చేయి పెట్టి డబ్బులు తీసి ఆడికి ఇవ్వాలి. Hallelujah, హల్లెలూయా. then he will give you shampoo, sugar, everything, whatever you want. నువ్వు ఎప్పుడైతే డబ్బులు నీ జోబులో చేయి పెట్టి డబ్బులు